అందరికీ నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ ఆర్జేడీ ఆఫీస్తో పాటు ప్రభుత్వ కళాశాల మహిళా కళాశాల కాంపౌండ్లో ఉన్నటువంటి దాదాపు 20 అడుగులు లోతుగా 1.2 కిలోమీటర్స్ వెడుతున్నటువంటి ఏరియాని వెకేట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాంపెన్సేట్గా ఇచ్చేటువంటి బాండ్స్ కాకుండా ఆ గోడని కాంపౌండ్ వాళ్ళని నిర్మించి వెంటనే, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా విద్యార్థి మహిళలు ఉంటారు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పేషెంట్స్కి ఇబ్బంది రాకూడదన్నటువంటి ఆలోచనతో వెంటనే టెండర్స్ని పిలవడం, ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దాదాపు 1,06,00,000 రూపాయలతో 1.2 కిలోమీటర్స్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ 2 డివిజన్స్లో 5-6 డివిజన్స్ సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజ్ సదరన్ వైజ్గా తూర్పు పడమర వైపు 2 వైపులు కూడా గోడలు కట్టడం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా 2 డివిజన్కి సంబంధించినటువంటి గోడని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ROB అనేది నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ వెంటనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో గుంటూరు నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో వాళ్ళందరికీ కూడా మొన్నే చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 71 లక్షల రూపాయలతో చెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి కానీ మహిళా కళాశాలకు కానీ గోడ నిర్మించడం, అలాగే ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళని వెంటనే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. శంకుస్థాపన చేయటం కూడా ఇది ఒక మంచి పరిమాణం. ఎందుకంటే ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. ఇది ఒక మంచి ప్రభుత్వంగా, అంటే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడున్న జీజీహెచ్లో ప్రతి ఒక్కరు డిసీజ్తో బాధపడుతున్నారు కాబట్టి మంచి ఆరోగ్యపరంగా కానివ్వండి వాళ్ళకి ఏ ఇబ్బంది పడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ శంకర్ విలాస్ దగ్గర కూడా ఎలాగైతే చేశామో ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ROB ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ROB నిర్మాణం చేపడుతున్నారు. కారణం చేత 20 అడుగుల దాకా ఇక్కడ మనకి ఉమెన్స్ కాలేజీ కానివ్వండి, ఇక్కడ ఆర్జేడీ ఆఫీస్ కానివ్వండి, జీజీహెచ్ కానివ్వండి 20 అడుగులు లోపలికి వెళ్ళటం వలన మొన్న ఎంపీ గారి చేతుల మీదుగా వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మన మున్సిపాలిటీ తరపు నుంచి ఇక్కడ 1,06,00,000తో ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా నిర్మిస్తున్నారు. ఇది 1.2 కిలోమీటర్ దూరంలో ఈ వాల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి అనౌన్స్ చేసిన వెంటనే కూడా ఈ వర్క్లు అనేది కూడా చాలా ఫాస్ట్గా ఎమ్మెల్యే గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి వెంటనే కాంపౌండ్ వాళ్ళు కట్టించే విషయంలో కానివ్వండి, ఏదైనా వర్కులు అనేది ఫాస్ట్గా జరిగే విషయంలో కానివ్వండి చాలా ఫాస్ట్గా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ వాల్ అనేది ఈరోజు ఎమ్మెల్యే గారు, మేయర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ప్రోగ్రాం జరగడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. విస్తరిస్తున్నటువంటి గుంటూరు నగరంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ధ్యేయంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో నుంచి ఈరోజు దాదాపు 2,70,00,000 రూపాయలు బాలాజీ నగర్ కానీ, అలాగే మంగళదాస్ నగర్ కానీ, శ్రీనివాసరావు కాలనీ కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాస్లో రోడ్లతో పాటు డ్రైన్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో మౌలిక వసతులు మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో గుంటూరు నగర అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితులు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు మాకు రోడ్లు కావాలి, డ్రైన్స్ లేవు, వీధి దీపాలు లేవు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు వెంటనే కార్పొరేషన్ నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు CMFS ద్వారా నిధుల్ని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈరోజు స్థానిక సంస్థలకే బలోపేతం చేసేటువంటి దిశగా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా
ఆ కార్పొరేషన్కి వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ ఆలోచన భాగంగానే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వార్డులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్థానిక శాసనసభ్యుడిగా నేను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వచ్చినా కూడా తప్పకుండా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని వెంటనే నా పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే కార్పొరేటర్స్ కానీ మేయర్ గారు కానీ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటాం. ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి మంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రజలు స్వాగతించాలని చెప్పి కోరుతా ఉన్నాం.